హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 31, 32 పద్యాలను తెలియచేయాలని వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ను చూస్తున్నారు కదా, అందరూ కూడా వింటున్నారు కదా పద్యాలైతేను. ఓకేనా, మరి మనము స్టార్ట్ అవుదామా మరి. అలదేహ గృహము కడపైరుల గువాటములయందు ద్రోవలో రచ్చల కొట్టములను నొప్పదు మలమూత్ర విసర్జనంబు మహిని కుమార. ఈ విధంగా అయితే మనకు పద్యం చెప్పబడిందండి. తాత్పర్యం చెప్పుకుందామా మరి. ఇప్పుడు విందామా. గుడి యందు ఇంటి ముంగిట, పశుశాలలో మార్గమునందు, రచ్చల యందు మలమూత్ర విసర్జన చేయరాదు. అట్టివాడు మూర్ఖుడుగాను పాపాత్ముడుగాను భావించబడతాడు. ఈ విధంగా మనం పద్యం అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం 32వ పద్యాన్ని తెలుసుకుందామా మరి. తనజులను గురు వృద్ధుల జననీ జనకులను సాధు జనులనెవడు దాగనుడయ్యు బ్రోవడు యజనుడే జీవస్మృతుండు జగతి కుమార. మనం ఇప్పుడైతే పద్యం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందామా మరి. వ్యక్తి గొప్ప స్థానంలో ఉండినను అతడు కుమారులను, గురువులను, ముసలివారిని, తల్లిదండ్రులను, సత్పురుషులను రక్షించడో అతని ఈ లోకమునందు జీవించి ఉన్నను ప్రాణము లేని వానితో సమానమగును. ఈ విధంగా మనకు పద్యం యొక్క తాత్పర్యం ఇచ్చారండి. ఎంతటి చక్కటి పద్యాలు కదా ఇవి. ఈ తాత్పర్యాలు మనకు అర్థం చేసుకుంటే చాలా అర్థాలను దాగి ఉన్నాయి కదా. ఇవన్నీ మనము ముందు ఈ శతకాలలోని పద్యాలను, అర్థాలను మనం తెలుసుకుంటే మనం ముందు మన పిల్లలకు కూడా ఎంతో జ్ఞానాన్ని మనము బోధించడానికి మంచి మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. అందరూ కూడా ఎంతోమంది వీక్షిస్తున్నారు నా ఛానల్ను, ఓపికతో వింటున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి.